సొరకాయ చట్నీని ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ చట్నీ చాలా బాగుంటుంది. ఒక చిన్న సొరకాయని అంటే 300 గ్రామ్స్ ఉన్న సొరకాయని పైన చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే 1 కప్పు వరకు సొరకాయ ముక్కలు వచ్చాయి. సొరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని 1/2 కప్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చేసిన 7-8 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ చట్నీ పోపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు గింజలు 2 ఎండుమిరపకాయలు 4 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు మీద వేసుకుని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని సరి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన పల్లీలు నువ్వులు మిర్చి 4 వెల్లుల్లిపాయలు 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని సొరకాయ ముక్కలు ఉడికించిన వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని సొరకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుంటే సొరకాయ చట్నీ